ఏపీలో 2024 మార్చిలో జరిగే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు టీడీపీ నేత ఆనంద సూర్య. టీడీపీ జనసేన కార్యకర్తలు గ్రామ గ్రామానికి వెళ్లి ప్రజల్లో ప్రభుత్వ అవినీతి అక్రమాల పట్ల అవగాహన కల్పిస్తున్నారని అంటున్న ఆనంద సూర్యతో మా ప్రతినిధి తిలక్ ఫేస్ టు ఫేస్. తెలుగుదేశం పార్టీ ఈ పాదయాత్ర ద్వారా ప్రజలకు ఏం చెప్పబోతోంది అనే దానిపై మనతో మాట్లాడడానికి ఆనంద సూర్య మాజీ కార్పొరేషన్ చైర్మన్ మనతో ఉన్నారు. యువగళం పాదయాత్ర ద్వారా లోకేష్ బాబు గారు చేపట్టిన ఈ పాదయాత్ర ఈరోజు పోలిపల్లి గ్రామంలో ఒక ఎన్నికల శంఖారావం 2024 మార్చిలో జరిగేటటువంటి ఎన్నికలకు ఒక శంఖారావంగా ఈ రోజున ఇక్కడ ఈ యొక్క యువగళం శంఖారావం జరుగుతోంది. నారా చంద్రబాబు నాయుడు గారితో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లాలు 175 నియోజకవర్గాలలో పూర్తి స్థాయి సమన్వయంతో జనసేన తెలుగుదేశం కార్యకర్తలు పనిచేయడానికి ముందుకొస్తున్నారు. దీన్ని ఒక విధంగా చెప్పాలంటే వైనాట్ 175 అనే ఒక డైలాగ్కి ఈ యొక్క ఎన్నికల శంఖారావంతో వైనాట్ 175 ఫర్ తెలుగుదేశం అండ్ జనసేన అనేటువంటి ఒక ఆలోచన ప్రజల్లో పరిగెడుతోంది. రాబోయేటటువంటి ఎన్నికల్లో 175 నియోజకవర్గాలు తెలుగుదేశం జనసేన ఆలియాస్ పార్టీలు కలిసి గెలుస్తాయి. మరి జగన్మోహన్ రెడ్డి ఎలా పారిపోవాలా అని ఇప్పటి నుంచే లెక్కలు వేసుకుంటున్న విషయం మనం గమనిస్తున్నాం.